హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మిమ్మల్ని రమణేశ్వరం టెంపుల్కి తీసుకెళ్తున్నాను. రమణేశ్వరం గోల్డెన్ శివలింగ టెంపుల్. ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంది. యాదగిరిగుట్ట నుంచి అయితే 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్ నుంచి అయితే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసుకొని వెళ్ళొచ్చు ఆన్ ది వేలో. ఈ టెంపుల్ లొకేషన్ అనేది మనకి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. సో డైరెక్షన్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ హైవే పక్కన కూడా సైన్ బోర్డ్స్ అనేవి మెన్షన్ చేశారు చాలా వరకు. చాలా ప్లెజెంట్గా ఉంది. సో నేను చెప్పాను కదా, డైరెక్షన్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. భువనగిరి నుంచి చిట్యాలకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. మనకి మెయిన్ రోడ్ నుంచి లోపలికి అయితే ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 180 ఎకర్స్లో అయితే ఉందంట. సో మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో గ్రామదేవతల టెంపుల్స్ అయితే ఉన్నాయి చిన్నవి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. ఇలాంటి ఒక ప్లేస్ ఉందని చాలామందికి అయితే తెలీదు. మాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో ఎవరికైనా స్పిరిచువల్ ప్లేసెస్ ట్రావెల్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో గోశాల అయితే కనిపించింది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. పర్ పర్సన్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు. సో బిలో 10 years కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ అండ్ పార్కింగ్ ఫీ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ స్టార్టింగ్లోనే టోల్ అయితే పెట్టారు. అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళైతే పే చేయించుకొని లోపలికి అయితే ఎలో చేస్తున్నారు. బస్సెస్కి అండ్ కార్స్కి సపరేట్గా అయితే పార్కింగ్ ఉంది ఇక్కడ. పార్కింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, కిడ్స్ కోసం ప్లే ఏరియా, వాష్రూమ్స్ అన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. లోపల అసలు ఇవన్నీ ఇలా ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ కోర్ట్స్ కానీ రెస్టారెంట్స్ కానీ. యాక్చువల్గా మేము రివ్యూస్ కానీ ఏం చూడకుండా వచ్చేసాము, జస్ట్ లొకేషన్ తెలుసుకొని. సో ఇవన్నీ ఇలా చూసి షాక్ అయిపోయాం మేము కూడా. బాగా మెయింటైన్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు అసలు.
లెఫ్ట్‌లో కనిపిస్తున్నవన్నీ షాపింగ్ కాంప్లెక్సెస్. ఇలా వాల్స్ మీదైతే రాసున్నాయి. శివలింగానికి ఎలాంటి వస్తువులతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు మనకొస్తాయో అవన్నీ క్లియర్‌గా వాల్స్ మీదైతే రాసున్నాయి. ఇదైతే ఈ టెంపుల్ యొక్క మ్యాప్. ఎలా మనం వెళ్ళి అన్నీ క్లియర్‌గా విజిట్ చేసి రావచ్చో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. లేదా మనం ఇక్కడ ఎంప్లాయీస్‌ని అడిగినా వాళ్ళు కూడా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఎక్కువ వాకింగే ఉంది. ఆల్మోస్ట్ మాకు 1 అవర్ అయితే పట్టింది ఇదంతా తిరిగి చూసి రావడానికి. నడవలేని వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. పర్ పర్సన్ 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అలా కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఎటు సైడ్ చూసినా మొత్తం శివలింగాలే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ టెంపుల్ యొక్క హైలైట్ ఏంటంటే మెయిన్‌గా గోల్డెన్ శివలింగం ఉంది ఇక్కడ. సో చాలామంది అంటున్నారు ఎక్కడా లేదు, ఇక్కడే పెట్టారు ఫస్ట్ టైం అని. నాకైతే సరిగ్గా ఐడియా లేదు. ఆల్మోస్ట్ 2000 శివలింగాస్ అయితే ఉన్నాయంట ఇక్కడ. అన్నీ లోపల లాక్ చేసి ఉన్నాయి. ఫెన్సింగ్ అయితే ఉంది. సో మనకి టచ్ చేయడానికి పర్మిషన్స్ అయితే లేవు. ఈ టెంపుల్ ప్రెమిసెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ మనం నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. సో నడవలేని వాళ్ళు వెహికల్స్‌లో వెళ్తున్నారు. బట్ ఇంత పీస్‌ఫుల్‌గా, ఇంత స్లోగా మనం ప్రతీదీ దగ్గరికెళ్ళి విజిట్ చేయడం అయితే కుదరదు. నేను కూడా చాలా వరకు షూట్ చేయలేదు అసలు. కొన్ని గ్లిమ్స్ అయితే షూట్ చేశాను. అట్లీస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక ఐడియా రావడానికి కొన్ని వీడియో క్లిప్పింగ్ అయితే తీశాను. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఇక్కడున్న ప్రతి శివలింగానికి డైలీ పూజలు అయితే జరిపిస్తూ ఉంటారంట. ఇదైతే స్ఫటికలింగము. మనం కొంచెం ముందు వరకు వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎటు చూసినా శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి. మనం అన్ని శివలింగాలు ఒకటే చోట ఎప్పుడు చూడం కదా. ఈ టెంపుల్ యొక్క మెయిన్ హైలైట్ గోల్డెన్ శివలింగం ఉంది ఇక్కడే. సువర్ణ శివలింగేశ్వర దర్బార్ అంటారంట దీన్ని. ఇక్కడ అభిషేకం చేయడానికి టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. నాకు తెలిసి 500 అనుకుంటా పర్ పర్సన్‌కి. మనమైతే ముట్టుకోవచ్చు, దగ్గరుండి అభిషేకం చేసుకోవచ్చు. చాలామంది ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అభిషేకం చేస్తూ. ఈ అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ప్రసాదం కూడా ఇస్తారంట. ఇంతసేపు నడిచి అలసిపోయిన వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి, మెడిటేట్ చేసుకోవడానికి చిన్న హాల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇదైతే ధుని ప్రదక్షిణ అంట. చాలామంది వచ్చి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఇక్కడ. మేము వెళ్ళింది సండేనే కానీ ఎందుకో క్రౌడ్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చింది ఇది. రకరకాల అవతారాలలో అమ్మవార్ల విగ్రహాలని ప్రతిష్ఠించారు ఇక్కడ. చూడ్డానికి చాలా బాగున్నాయి. చాలా అవతారాలు ఉన్నాయి. పేర్లు కూడా మెన్షన్ చేశారు కింద. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. కానీ ఇది ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ప్లేస్ కంటే మోరోవర్ టూరిస్టిక్ ప్లేస్ లాగా బాగా అనిపించింది. హైదరాబాద్ ఆర్ ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు వీకెండ్కి ఎక్కడైనా వెళ్ళాలి, లేదా ఎల్డర్స్ ఉన్నారు వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ నచ్చుతాయి అనుకుంటే తీసుకొచ్చి మీరైతే విజిట్ చేయొచ్చు, చూపించచ్చు. డెఫినెట్గా ఒక నైస్ ప్లేస్ టు విజిట్. బట్ మాకెందుకో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. నాకు ఈ టెంపుల్లో బాగా నచ్చిన ప్లేస్ ఇదొక్కటే. అలా అక్కడి నుంచి బయటకు వచ్చాక మాకు ఈ పెద్ద శివలింగం అయితే కనిపించింది. ఈ శివలింగాన్ని మొక్కు శివలింగేశ్వరుడు అంటారట. అక్కడికి వచ్చిన భక్తులందరూ దాన్ని గట్టిగా పట్టుకొని కోరికలు అయితే కోరుకుంటున్నారు. అలా కోరుకుంటే జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. మా రానా కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాడు అక్కడ. లాస్ట్లో షేర్ చేస్తాను చూడండి. శివరాత్రి టైంలో ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయంట. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం చూసారు కదా, అది ఆల్మోస్ట్ 23 అడుగులు అయితే ఉంది. కొన్ని సన్నిధానాల్లో అయితే మనకైతే అభిషేకం చేయడానికి కూడా ఎలో చేస్తున్నారు. ఇక్కడ శివలింగాలతో పాటు శ్రీచక్రాస్ని కూడా ప్రతిష్ఠించారు. ఆల్మోస్ట్ ఒక 1000 శ్రీచక్రాస్ ఉంటాయి అనుకుంటా. ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించే శివలింగాలన్నీ కూడా మార్బుల్స్తోనే చేశారు. ఇందాక కనిపించిన మొక్కు శివలింగేశ్వరుని తప్ప మిగతా ఏ శివలింగాన్ని కూడా టచ్ చేయడానికి అయితే ఎలో చేయట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత పెద్ద శ్రీచక్రమో చూడండి. ఇక్కడ వచ్చిన విజిటర్స్కి ఫ్రీ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే కంప్లీట్గా టెంపుల్ వీడియో అయితే షూట్ చేయలేదు. మీకు అందరికీ ఒక ఓవర్లుక్ ఇవ్వాలని కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ తీశాను. డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు వెళ్ళి డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. ఓవరాల్గా నైస్ ఎక్స్పీరియన్స్. కొంచెం స్పిరిచువల్ వైబ్స్ అనేవి మిస్ అయ్యాయి. బట్ ఓకే, 1 టైం విజిట్కి అయితే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ వీడియో చూశాక ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.